అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ చిత్రాలు. నేను మీ కౌసల్య. 2024 ఒలింపిక్స్ లో రామ్ చరణ్, చిరంజీవి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ప్యారిస్ లో మెగా ఫ్యామిలీ హంగామా ఫోటోలు చిరంజీవి షేర్ చేశారు. మెడల్ గెలిచిన మను భాస్కర్ ను చిరంజీవి అభినందించారు. రామ్ చరణ్, ఉపాసన బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అడ్వాన్స్లు తీసుకుని సినిమాలు పూర్తి చేయని నటీనటులపై కూడా జులిపించబోతున్నట్టు తమిళ ఫిలిం ఇండస్ట్రీ నిర్మాతల మండలి ప్రకటించింది. పెండింగ్ లో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తర్వాతే కొత్త సినిమాల షూటింగ్స్ మొదలు పెట్టాలని తీర్మానం చేసింది. నటీనటులు అడ్వాన్స్ తీసుకోవడాన్ని నిషేధించింది తమిళ ఇండస్ట్రీ. అశోక్ తేజ డైరెక్షన్ లో ఓదేలా సీక్వెల్ గా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ఓదేలా 2. తాజాగా మూవీ నుంచి మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. బోనాల సందర్భంగా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ తమన్నా పోస్టర్ షేర్ చేశారు. ఇందులో తమన్నా బోనం ఎత్తుకొని కనిపించింది. రామ్, పూరి జగన్నాథ్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం డబుల్ ఇస్మార్ట్. తాజాగా మూవీ నుంచి మరో సాంగ్ క్యాల్ ఆఫ్ ద లికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రొమాంటిక్ మెలడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మణి శర్మ సంగీతం అందించగా ధనుంజయ్ సిపానా, సింధుజ శ్రీనివాసం పాడారు. యానిమల్ బ్యూటీ తృప్తి ఇటీవల పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో యానిమల్ పార్క్ మూవీపై స్పందించింది. ప్రేక్షకుల మాదిరిగానే యానిమల్ పార్క్ ఎప్పుడు మొదలవుతుందో నాకు తెలియదని, ఆ సినిమా కథ ఏంటి, షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయాలపై ఏ మాత్రం ఐడియా లేదని చెప్పింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం విదయముయార్చి. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలోని యాక్షన్ కింగ్ అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అర్జున్ స్టైలిష్ లుక్ లా ఆకట్టుకుంటున్నారు. ప్రభాస్ అప్కమింగ్ మూవీ రాజాసాబ్ నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా గ్లిమ్స్ పేరుతో రిలీజ్ చేసిన స్పెషల్ వీడియోలో ప్రభాస్ లవర్ బాయ్ లుక్ లో కనిపించి అట్రాక్ట్ చేశారు. డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. హాలీవుడ్ నటి క్యారీ ఫిషర్ స్టార్ వార్స్ సినిమాలో ధరించిన బికినీ భారీ ధరకు అమ్ముడైంది. అమెరికాలోని హెరిటేజ్ లో నిర్వహించిన వేలంలో ఏకంగా 1.46 కోట్లకు ఒక వ్యక్తి సొంతం చేసుకున్నాడు. డిజైనర్ రిచర్డ్ మిల్లర్ 1998లో బంగారంతో దీనిని డిజైన్ చేశారు. విజయ్ సేతుపతి లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మహారాజా బాలీవుడ్ లో రీమేక్ కానున్నట్టు తెలుస్తోంది. స్టార్ హీరో అమీర్ ఖాన్ ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారట. ఇప్పటికే దీని హిందీ హక్కులను ఆయన కొనుగోలు చేసినట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ రాయన్ జూలై 26న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. తాజాగా మూవీకి సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్ వచ్చేసింది. రాయన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సన్ నెక్స్ట్ దక్కించుకున్నట్టు సమాచారం. వనితా విజయ్ కుమార్ పేరు నిత్యం వార్తల్లో వినిపిస్తూ ఉంటుంది. ఈమె సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయింది. ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకున్న వనితా విజయ్ కుమార్ ఇప్పుడు ఆ ముగ్గురికి దూరమైంది. అయితే ఈమె త్వరలోనే 4వ పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మిస్టర్ బచ్చన్ సినిమాలో డీజే టిల్లుతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ రవితేజ సినిమా మిస్టర్ బచ్చన్ లో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం రవితేజ, సిద్ధు జొన్నలగడ్డ మధ్య వచ్చే యాక్షన్ ఘటనను తెరకెక్కిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ, సిద్ధు మధ్య వచ్చే సీన్స్ మిస్టర్ బచ్చన్ కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని యూనిట్ టాక్. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తారనే రూమర్ తాజాగా బయటికి వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ కోసం ఆయన 2 పాత్రలను రాశారట. ప్రభాస్ చేయనున్న ఒక క్యారెక్టర్ నెగటివ్ గా ఉండనుందని తెలుస్తోంది.
మరో పాత్ర పాజిటివ్ గా ఉంటుందని సమాచారం. అయితే సందీప్ ఇప్పటికే చెప్పిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఈ రెండింటిలో ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో ఆటగాళ్లు ఉండే చోట ఇండియన్ ఫుడ్ దొరకడం లేదట. హోటళ్లు, రెస్టారెంట్స్ కూడా లేవట. స్టార్ షట్లర్ పివి సింధు ఈ విషయం చెబుతుండగా మెగా కోడలు వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అదే సమయంలో భారత క్రీడాకారుల కోసం తమ అత్తమ్మాస్ కిచెన్ నుంచి తీసుకొచ్చిన ఇన్స్టెంట్ ఫుడ్ ప్యాకెట్స్ ను చూపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. RRR లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. అయితే దేవర సినిమాకి లీకుల బెడద తప్పలేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దేవర సెట్స్ నుంచి ఫోటోలు, వీడియోలు లీకులైపోతున్నాయి. ఇప్పటికే 2 సార్లు ఇలా జరిగింది. తాజాగా మరోసారి ఇదే రిపీట్ అయింది. ఆగస్టు 15న విడుదల కానున్న రామ్ పోతినేని డబుల్ స్మార్ట్, రవితేజ మిస్టర్ బచ్చన్ ఈ 2 సినిమాలకు కూడా మ్యూజిక్ బాగా హెల్ప్ అయ్యేలా కనిపిస్తుంది. రీసెంట్ గా ఈ సినిమాల నుంచి రిలీజ్ అయిన పాటలు నెట్టింట మారుమోగిపోతున్నాయి. పాటలు సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చాయి. సినిమాను కూడా ట్రెండింగ్ లోకి తీసుకొచ్చాయి. చూసారు కదా, ఇది ఇవాల్టి మన ఆర్టీవీ చిత్రాలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.